ఫీల్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఇక ఎపిసోడ్ 6 అయితే రిలీజ్ అయింది. ఈ ఎపిసోడ్ 6 మీద అయితే మాత్రం నాకు రైనా సీన్స్ అయితే చాలా నచ్చినాయి. ఎందుకంటే తను ఏంటంటే ఒక డ్రాగన్ కూడా ఏంటంటే తన రైడర్ యాక్సెప్ట్ చేయాలా, మేబీ తను ఏమన్నా వైల్డ్ డ్రాగన్ రైడ్ చేయొచ్చు మేబీ. ఎందుకంటే తన వేల్లో ఉన్న సీన్స్ అయితే మాత్రం నాకు చాలా నచ్చినాయి. ఎపిసోడ్ 7 ఎపిసోడ్ 8 లో అయితే మేబీ చూపించచ్చు. నేనైతే మాత్రం రైనా క్యారెక్టర్ ఎలా డెవలప్ చేశారో కానీ నాకు చాలా క్యూరియస్ ఉంది. ఎందుకంటే తను ఏంటంటే నార్మల్ డ్రాగన్ ఏంటంటే యాక్సెప్ట్ చేయాలా, మేబీ వైల్డ్ డ్రాగన్ ఏమన్నా రైడ్ చేయొచ్చామో నాకైతే చూడాలని చాలా క్యూరియస్ ఉంది అసలు. అండ్ టైలీ లానిస్టర్ అయితే తన ఎపిసోడ్ 2 నుంచి చూస్తూ ఉంటాడు, నా బ్రదర్ జేసన్ లానిస్టర్ నా లానిస్టర్ ఆర్మీ అయితే రీచ్ అవుతుందని. బట్ వాళ్ళ ఎట్టకెళ్ళకి అయితే మాత్రం గోల్డెన్ టూత్ అయితే రీచ్ అయ్యారు. అండ్ ఆ గోల్డెన్ టూత్ ఏంటంటే హౌస్ లిఫర్స్ చేతిలో ఉంది. ఆబ్వియస్ గా హౌస్ లిఫర్స్ ఏంటంటే లానిస్టర్స్ కిందే ఉంటారు. అండ్ తర్వాత కౌన్సిల్ మీటింగ్ ఏంటంటే గ్రేజాయ్స్ ఏంటంటే లెటర్ పంపిస్తారు, బట్ వాళ్ళైతే ఎలాంటి రెస్పాన్స్ చేయరు. అండ్ హౌస్ రూల్ చేసేది ఏంటంటే డెల్టన్ గ్రేజాయ్. అండ్ కౌన్సిల్ మెంబర్స్ ఏమంటారంటే ఎలిసెంట్ ఏంటంటే మ్యారేజ్ ప్రపోజల్ గా తీసుకుపోతుంటారు, బట్ ఎలిసెంట్ ఒప్పుకోదు అనుకోండి. అండ్ సరిగ్గా ఇష్టం కూడా ఒప్పుకోడు, అది వేరే విషయం. ఎందుకంటే డెల్టన్ గ్రేజాయ్ కూడా వైఫ్ లేడు కాబట్టి ఎలిసెంట్ మ్యారేజ్ ప్రపోజల్ గా తీసుకుపోతే వాళ్ళు సపోర్ట్ వస్తారని ఏంటంటే కౌన్సిల్ మెంబర్స్ చూస్తారు, బట్ ఎలిసెంట్ ఒప్పుకోదు అనుకోండి. అండ్ తర్వాత ఏమండేదంటే కృష్ణ గోల్ ఏంటంటే హ్యారన్ హాల్ కి తన ఆర్మీని వేసుకుని వెళ్ళమంటాడు, బట్ కృష్ణ గోల్ ఏంటంటే భయపడతా ఉంటాడు. అక్కడ క్యారాక్సిస్ అని డేమన్ ఉంటాడు కాబట్టి కృష్ణ గోల్ అయితే మాత్రం చాలా భయపడతాడు. బట్ ఏమండి అయితే మాత్రం ధైర్యం చూస్తాడు, ఇన్ కేసు ఆడ ఏమైనా అయితే నేను వేగారు వేసుకొని వస్తా అంటాడు. ఇంకా కృష్ణ గోల్కి ఏంటంటే విచ్చుకునిద్ది. అండ్ తర్వాత డ్రాగన్ స్టోన్ అయితే మాత్రం కార్లెస్ ఏంటంటే హ్యాండ్ ఆఫ్ గేమ్ అయితే వస్తాడు. అండ్ తన ఫేస్ లో ఏంటంటే రేంజ్ చనిపోయిన బాధ అయితే మాత్రం అంతే ఉండిద్ది, తన ఫేస్ అయితే చాలా డెల్గా ఉండిద్ది. అండ్ తర్వాత ప్రీవియస్ ఎపిసోడ్ లో రేనరీ చెప్పిందంటే ఫ్యామిలీలో ఏంటంటే కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళని డ్రాగన్ సీడ్స్ గా ఉపయోగించుకోవచ్చు. అండ్ వాళ్ళలో టార్గెట్ బ్లడ్ ఉంది కాబట్టి డ్రాగన్ రైడర్స్ గా పనికొస్తారు అనుకునేది. అండ్ అప్పుడే రేనర్ ఏంటంటే స్టీఫెన్ టార్గెట్ రమ్మనేది. తన ఏంటంటే ఒక మంచి నైట్ తన ఏంటంటే నీలో కూడా ఏంటంటే టార్గెట్ బ్లడ్ ఉంది కాబట్టి నువ్వు కూడా డ్రాగన్ రైడర్ అవ్వచ్చు అనేది. స్టీఫెన్ టార్గెట్ కూడా ఏంటంటే దానికి ఒప్పుకుంటారు రేనర్ చెప్పినట్టు. అండ్ తన ఏంటంటే క్లెయిమ్ చేసుకుందాం అని ఏంటంటే వెళ్తాడు. అక్కడ ఏంటంటే డ్రాగన్ కీపర్స్ ఏంటంటే సాంగ్ పడతా ఉంటారు. ఎందుకంటే ఆ సీ స్మోక్ ఏంటంటే రైటర్ లేక చాలా లేదంటే ఆ డ్రాగన్ స్టోన్ ఏంటంటే కత్తర అవుతా ఉంది కాబట్టి ఆ మంచి వెల్లరని పాట వేసుకుంటా వెళ్తేనే తన కూల్ ఇద్దనే వెళ్తారు. డ్రాగన్ బ్లడ్ ఉంటే సరిపోదు, వెల్లరన్ లాంగ్వేజ్ కూడా రావాలి కాబట్టి అందరూ ఏంటంటే వెల్లరన్ లాంగ్వేజ్ లో మెడకే వచ్చింది. మన స్టీఫెన్ టార్గెట్ ఏంటంటే ఎగేసుకొని పోతాడు, అదేంటంటే తలకే లేపిద్ది. భయం అయితే మాత్రం కనిపించకూడదు ఒక డ్రాగన్ క్లైమ్ చేసేటప్పుడు. కాబట్టి మనకు కూడా ఏంటంటే కాయలు వణుకుతా ఉంటాయి కాబట్టి అదేంటంటే ఇప్పుడు డ్రాకారీస్ అన్నట్టు ఏంటంటే ఫైర్ వదిలిద్ది. డ్రాగన్ కీపర్ ఒకడు క్యారెక్టర్ కూడా ఏంటంటే చనిపోతా. అది చూస్తానికి ఏంటంటే కొంచెం బాధేసింది. రెనరా కూడా ఏంటంటే చాలా బాధేసింది. అండ్ డేవిడ్ ఏంటంటే ఇంకా హ్యారన్ హాల్ ఉన్నాడు కాబట్టి తనకి ఏంటంటే ఇంకా వెయిట్ డ్రీమ్స్ వస్తూనే ఉంటాయి. తన ఏంటంటే కింగ్స్ ల్యాండింగ్ లో థ్రోన్ రూమ్ లో ఉంటాడు. అండ్ ఆ థ్రోన్ మీద అంటే విసరేసి కూర్చొని ఉంటాడు. విసరేసి ఏమంటాడంటే నా సన్ కానీ నా వైఫ్ కానీ చనిపోయినప్పుడు నువ్వు పక్కన లేవు అంటాడు. డేమన్ ఏంటంటే రిగ్రెట్ గా ఫీల్ అయ్యి చాలా బాధపడతాడు. అండ్ విసరేసి కూడా ఏంటంటే చాలా బాధపడతా చూస్తాడు కాబట్టి డేమన్ కూడా ఏంటంటే ఆ రోజు నేను పక్కన ఉన్నట్టయితే బాగుండేదని డేమన్ కూడా ఏంటంటే రిగ్రెట్ గా ఫీల్ అయినాడు. డేమన్ కూడా ఏంటంటే చాలా బాధపడతాడు. అండ్ ఆ తర్వాత డేమన్ ఏంటంటే ఈ హ్యారన్ హాల్ ఉండి మెంటల్ థింగ్ ఏంటంటే పోదాం అనుకుంటాడు. అప్పుడు ఏంటంటే ఆలిస్ రివర్స్ ఏంటంటే తన నాపిద్ది. అండ్ ఫస్ట్ టైం డేమన్ ఏంటంటే ఆలిస్ రివర్స్ ఏంటంటే హెల్ప్ అడుగుతాడు. ఏమనంటే రివలెన్స్ ని ఎలా కంట్రోల్ తెచ్చుకోవాలి నాకు హెల్ప్ చేయమంటే ఆలిస్ రివర్స్ ఏంటంటే నాకు ఒక 3 days టైం ఇయ్యనిద్ది. అండ్ తర్వాత ఆలిస్ రివర్స్ ఏంటంటే డేమన్ కి ఏంటంటే ఒక మంచి కన్వర్జేషన్ జరిగింది. అదేంటంటే క్రౌన్ ఎప్పుడైతే ఎవరికి నాకు వద్దనుకుంటారో ఆ క్రౌన్ ఏంటంటే వాళ్ళకే వెళ్ళి చేరిద్ది. విసరేస్ గానీ అండ్ ఏగన్ గానీ వాళ్ళకేంటంటే క్రౌన్ వద్దనుకుంటారు, బట్ క్రౌన్ ఏంటంటే వాళ్ళ కాడికి వెళ్ళి చేరిద్ది. ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళకైతే అదనిద్ది. అప్పుడు ఏంటంటే డేమన్ కూడా అది అర్థం చేసుకుంటాడు. అండ్ ఆ తర్వాత కౌన్సిల్ మీటింగ్ ఏంటంటే ఏమంటే అందరు కౌన్సిల్ మెంబర్స్ ఏంటంటే మ్యానిపులేట్ చేద్దాం అనుకున్నారు, బట్ ఆ కౌన్సిల్ మెంబర్స్ కి ఏంటంటే అర్థమైపోద్ది ఏమండి ఏగన్ లాగా కాదని. అండ్ లారీ స్ట్రాంగ్ కూడా అర్థమైపోద్ది ఏమండిందంటే ఏగన్ లాగా మ్యానిపులేట్ చేయొద్దాం అంటే అవ్వడని. అండ్ ఆ తర్వాత ఏంటంటే ఏమండిందంటే ఏగన్ గడికి వెళ్ళానంటే నీకు రూక్ రేస్ లో జరిగిన బ్యాటిల్ ఏగన్ ఏంటంటే ఏం గుర్తున్నాడు. ఏగన్ ఏంటంటే మొత్తం మర్చిపోతాడు. ఆ రూక్ రేస్ లో జరిగిన బ్యాటిల్ అయితే మాత్రం ఏం గుర్తుండదు. అంటే ఏమనిందంటే గ్రాండ్ మాస్టర్స్ తో ఏమంటాడంటే తను ఇంకా బెడ్ బెంచ్ లాగకూడదు అంటాడు. ఎందుకంటే ఏగన్ లేసాడంటే మాత్రం లాగొత్తరం లాగేసుకుంటాడు అని ఏమని తెలుసు, అందుకే తను ఏంటంటే బెడ్ బెంచ్ లాగకూడదు అంటాడు. అండ్ ఆ తర్వాత రెనర్ ఏంటంటే స్మాల్ బోట్స్ లో ఏంటంటే స్మాల్ ఫోక్స్ కింద ఫుడ్ పంపించింది. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే చాలా నుంచి ఏంటంటే ఫుడ్ లేదు కాబట్టి వాళ్ళకి ఏంటంటే కూరగాయలు కానీ ఫుడ్ కానీ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ అంటే స్మాల్ బోట్స్ లో ఏంటంటే తన ఫ్లాగ్ పెట్టిందంటే ఆ స్మాల్ ఫోక్స్ ఏంటంటే ఫుడ్ పంపించింది. వాళ్ళు ఏంటంటే రెనర్ అని కల్చర్ లేపుతారు అంటే ఆ కింగ్స్ ల్యాండింగ్ లో. అండ్ ఆ తర్వాత డ్రిఫ్ట్ మార్క్ ఏంటంటే యాడమ్ విల్లర్ ఏంటంటే ఫిషెస్ పడుతూ ఉంటాడు. అక్కడికి ఏంటంటే సీ స్మోక్ తన తరుణ్ పోద్ది. అండ్ ఆ తర్వాత ఏంటంటే ఆ సీ స్మోక్ ఏంటంటే తననే ఒక రైటర్గా ఎంచుకునింది అనుకుంటా మేబీ. ఎందుకంటే తన కాడికి వచ్చిందంటే అలాగే ఉంచిద్ది కాబట్టి మేబీ తన రైటర్గా యాక్సెప్ట్ చేసింది అనుకుంటా. రెనర్కి విషయం తెలిసింది ఎవరో సీ స్మోక్ కింద రైటర్ ఉన్నాడని. బట్ రెనర్కి ఏంటంటే ఎవరు అర్థం కాదు కాబట్టి తన కూడా ఏంటంటే డ్రాగన్ వేసుకుని ఏంటంటే అక్కడికి వెళ్ళిద్ది. అండ్ ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.